బీసీ రిజర్వేషన్ల పెంపుదలపై తెలంగాణ సర్కార్ తర్జన భర్జన పడుతోంది. లీగల్ ఒపీనియన్ తీసుకున్న ప్రభుత్వం అసెంబ్లీలో చర్చకు పెట్టనుందా? బీసీ రిజర్వేషన్ల పెంపుదల కాంగ్రెస్ పార్టీ పరంగా ఉంటుందా, ప్రభుత్వ పరంగా ఉంటుందా? అసెంబ్లీలో చర్చించి పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా, ఇంకా ఆలస్యం చేస్తారా? ప్రభుత్వ ఆలోచన ఎలా ఉందో చూద్దాం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై కాంగ్రెస్ సర్కార్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాతే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మంత్రులతో కమిటీ వేసిన సర్కార్ లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటోంది. మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లి లీగల్ టీంతో 2 రోజుల పాటు చర్చలు జరిపింది. దీనిపై మంత్రుల కమిటీ ఈ నెల 29వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో నివేదికను అందించనున్నారు. మంత్రులు ఇచ్చిన కమిటీపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి తదుపరి నిర్ణయం అసెంబ్లీలో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలు ఇప్పటికే ఆలస్యమయ్యాయని భావిస్తున్న ప్రభుత్వం రిజర్వేషన్లపై పాత పద్ధతి ప్రకారమే వెళ్లే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ పరంగా 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు అవకాశం లేనట్లుగా లీగల్ టీం మంత్రుల కమిటీకి తెలిపినట్లు తెలుస్తోంది. మంత్రుల కమిటీ మరోసారి భేటీ జరిపి తమ అభిప్రాయాలను నివేదిక రూపంలో కేబినెట్ కు ఇవ్వనుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కసరత్తు పూర్తి చేశాయి. ఎలక్షన్ మెటీరియల్ సిద్ధం చేసుకోవాలని, పోలింగ్ స్టేషన్స్, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ కలెక్టర్లను ఆదేశించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను కలెక్టర్లు దాదాపుగా పూర్తి చేశారు. ఒకవైపు ఎలక్షన్ ప్రక్రియకు సంబంధించిన అడుగులు ముందుకు పడుతున్నాయి. ఇక రిజర్వేషన్ల విషయంలో క్లారిటీ రాగానే నోటిఫికేషన్ విడుదలవుతుందని అధికారులు అంటున్నారు. బీసీ రిజర్వేషన్లు, పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై అసెంబ్లీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది తెలంగాణ సర్కార్. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.